హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మునగ చెట్టు చూపిస్తాను. ఓకేనా? మునగ చెట్టు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా పువ్వులు, ఇది పువ్వులు అంటారు దీనికి. చూసారు కదా, అందరికి తెలిసే ఉంటుంది. మా ఇంటి దగ్గర నాటించుకున్న చెట్టు అనమాట ఇది. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. చూసారా కాయలు? కాయలు ఈ సంవత్సరం మాత్రం బాగా కాపు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కాయలు. చూసారు కదా, బోల్డ్ ఉన్నాయి కాయలు మాత్రం. చూడండి, ఆకులు ఇలాగ ఉంటాయి అన్నమాట. ఆకులు ఇది, ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మీ మునగ చెట్టు చూపించాను. ఓకేనా? చూడండి, బోల్డ్ కాయలు మాత్రం ఈ విధంగా. కాయలు చూడండి ఎలా ఉన్నాయో, బోల్డ్ ఉన్నాయి కాయలు. ఇదిగా చూసారు కదా, కాయలు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆకుల వల్ల చాలా ఉపయోగం ఉంటాయి ఫ్రెండ్స్. ఆకులు లేతగా ఉన్నప్పుడు అన్నమాట పచ్చడి చేసుకుంటారు. మరి పచ్చడి కానీ కూర కానీ వండుకుంటే బాగుంటుంది. మునగకాయలు అంటే మీకు తెలిసిన విషయం కదా. మునగకాయలు అందరు తినే ఉంటారు. తింటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా, మునగకాయలు చాలా దగ్గర కాపు వచ్చింది ఈ సంవత్సరం. చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారు కదా, మొదలు చూడండి, మొదలైతే ఈ విధంగా ఉంటాయి. మొదలు అనమాట ఇది. గాలికి పడిపోద్దనేసి, కాయలు ఎక్కువ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు పడిపోద్దనేసి కర్ర దాపు పెట్టామన్నమాట. కర్రలు, 2 కర్రలు దాపు పెడితే నిలబడింది. ఇప్పుడు కాయలు మాత్రం చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదా, చాలా ఉన్నాయి మునక్కాయలు. చూడండి, చూసారు కదా, గుత్తులు కాసింది ఈ సంవత్సరం మాత్రం. సంవత్సరానికి 2-3 సార్లు కాపు వస్తుంది అనమాట చెట్టు. చూసారు కదా పువ్వులు, ఇది పువ్వులు. పువ్వులు తెల్లగా ఉన్నాయి కదా, పువ్వులు అనమాట. ఇది ఆకులు. చూసారా, చూడండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి చెట్లు అనమాట. ఇది కొబ్బరి చెట్లు. చూడండి, కొబ్బరికాయలు ఉన్నాయి పైన, చిన్నగా ఉన్నాయి కొబ్బరికాయలు. మునగ చెట్టు, అలాగే బొప్పాయి చెట్టు కూడా ఉన్నాయి. చూసారు కదా, బొప్పాయి. ఓకే ఫ్రెండ్స్, మునక్కాయలు అయితే ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటాయి, పులుసు పెట్టుకున్నా బాగానే ఉంటాయి. తెలుసు కదా మీకు, అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊరి దగ్గర, ఏ ఊర్లోనైనా మునగ చెట్లు ఉంటాయి. కానీ ఇది నేను మా ఇంటి దగ్గర సొంతంగా పెంచుకున్న చెట్టు అనమాట. చూడండి కాయలు ఎంత నీట్గా ఉన్నాయో, బాగా కాపు వచ్చాయి. చూసారు కదా, చిన్న చిన్న మొక్కలు పెంచుకున్నాం. అప్పుడు పెంచుకుంటే చూసారా అప్పుడు ఎంత చెట్టు అయిందో. బొప్పాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇది మందారం చెట్టు అనమాట, వైట్ మందారం. చూసారు కదా, మందారం చెట్టు, వైట్ మందారం అనమాట ఇది. చూడండి, మందారం చెట్టు. ఇది రెడ్ మందారం. చూసారు కదా, ఇవన్నీ మా ఇంట్లో జాగా దగ్గర నాటించాం అనమాట. చూడండి మందారం చెట్లు ఎంత బాగున్నాయో. పువ్వులు చూడండి, చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. ఇది దానిమ్మ చెట్టు అనమాట. దానిమ్మ చూడండి, పువ్వు, దానిమ్మ పువ్వు. చూసారు కదా. ఓకేనా, ఇంకా దానిమ్మ పువ్వు అనమాట.
మునగ చెట్టు అయితే చెప్పని అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బొప్పాయి అయితే పాకానికి వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, బొప్పాయి సీజన్కి వచ్చింది అనమాట, పళ్ళు సీజన్కి. రెండు ఉన్నాయి కానీ అంత ముక్కలేదు, లైట్గా రెడ్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు పండుతుంది అనమాట బొప్పాయి. చూసారు కదా, కాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. బొప్పాయి చెట్టు తెలిసి ఉంటుంది కదా, ఇదిగోండి బొప్పాయి చెట్టు అనమాట. మొదలైతే ఈ విధంగా ఉంటాయి చూడండి, మొదలు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియో మీ ముందులో ఉంటాను. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. వచ్చేసి